హలో హాయ్ అండి, ఎలిజా గార్డెన్. చూడండి, ఈరోజు మా యూట్యూబ్లో స్వీట్ అన్నం అండి, స్వీట్ అన్నం చేసుకుందాము. ఎలా చేయాలా? మనము కొన్ని బియ్యము, పప్పు, శనగపప్పు కడుక్కొని బియ్యం పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టిందాక కొంచెం పలుకు మంచిగా పలుకుగా అయిపోయిందాక అన్నము, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పచ్చి కొబ్బరికాయ సన్నగా తరుగు పెట్టుకోవాలండి. తర్వాత ఇక చూడండి, ఇలాచి, లవంగాలు, 4 లవంగాలు, బెల్లం, నెయ్యి వేసినాక కొబ్బరి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ అయిపోయిందాక 2 లవంగాలు వేసుకొని 4 బెల్లం వేసేయాలి అందులో. చాలా బాగుంటుందండి స్వీట్ అన్నము, చాలా మంచిగా ఉంటుంది. చాలా మటుకు చేస్తారండి, మంచిగా చాలా బాగుంటుంది ఇది. ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇలాచి పౌడర్ వేసి 2 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. చిన్న గ్లాస్ తోటి మనం మామూలుగా 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే చాలండి. ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్లో బాగుంటుందండి. కలర్ వేస్తేనే మనకి బాగా వస్తుంది. కేసరి అంటారు కదా, కేసరి చాలా బాగుంటుంది. కేసరి కలర్ వేస్తే కనుక మనం పలుకు వండుకునే అన్నము ఇందులో వేసేసేయాలండి. మంచిగా కొద్దిసేపు ఇంకా మంచిగా కలిపేసి అంతా కొద్దిసేపు దమ్ముకు వదులుకున్నామా, దమ్ముకి వేసేస్తే చాలా బాగా అవుతుందండి. చాలా మంచిగా ఉంటుంది స్వీటు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు వారం రోజులు పెట్టుకున్నా కూడా ఏం పాడవదండి అన్నం, అలాగ ఉంటుంది. ఇక మనం తీసి